హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురుజీ టెక్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అలా అయితే ఆలస్యం చేయకుండా ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, నోటిఫికేషన్ ఆల్లో సెట్ చేసుకోండి. అప్పుడే మేము చేసిన ప్రతి వీడియో మీకు ముందుగానే వచ్చేస్తుంది. సో దాట్ ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సలహాలు మరియు సూచనలని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఫోన్పే గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫోన్పే అనేది దాదాపు 100 మెంబర్స్ 100% అయితే 100% యూస్ చేస్తున్నారు. సో చాలా వరకు ఇప్పుడు ఈ జనరేషన్ అంతా, నెక్స్ట్ రాబోయే జనరేషన్ అంతా ఇంకా మనకి డిజిటల్ జనరేషన్ అయితే అయిపోతుంది. సో ఇవాళ మన టాపిక్లో ఈ ఫోన్పేలో మనకి ఒక నిమిషం ఫ్రెండ్స్. సో ఎలా అయితే మన ఫోన్లో బ్లాక్ కాంటాక్ట్స్ ఉంటాయో, అలాగే ఫోన్పేలో కూడా మనం బ్లాక్ చేసుకోవచ్చు అనమాట. సో పర్సన్స్ని బ్లాక్ చేసుకోవచ్చు. వాళ్ళని బ్లాక్ చేస్తే మనకి ఏమవుతుంది, మనం వాళ్ళని బ్లాక్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళు మనల్ని బ్లాక్ చేస్తే ఏమవుతుందో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ బ్లాక్ వల్ల యూజ్ ఏంటంటే, సో మనం ఎవరైనా మనకి అన్నోన్ పర్సన్స్ ఉంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే మనం అన్నోన్ పర్సన్స్ ఉన్నా సరే, లేదా మనం తెలిసిన వాళ్ళని సరే వాళ్ళని బ్లాక్, వాళ్ళకి మన అమౌంట్ సెండ్ చేయకూడదు, ఇంకా వాళ్ళు మనకి అమౌంట్ సెండ్ చేయకూడదు అనుకుంటే కూడా మనం బ్లాక్ చేసుకోవచ్చు. సో ఈ బ్లాక్ ఎలా చేయాలి, ఈ బ్లాక్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం పూర్తిగా వీడియోలోకి వెళ్తే తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో దానికోసం అయితే నేను ముందుగా అయితే ఫోన్పే ఓపెన్ చేస్తున్నాను. వెయిట్. సో ఫోన్పే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు. Authentication button. Authenticated. Untitled. Bottom. Search by name. Number UPI ID. Search by name. Number UPI ID. Pay to WhatsApp. Pay to WhatsApp. Pay to back button. సారీ. ఇప్పుడు నేనైతే ఫోన్పే హిస్టరీలో ఉన్నాను. సో మీరు కనుక హిస్టరీలో నుంచి లేకపోతే మీ అక్కడ మనకు ఉంటుంది కదా సెర్చ్ ఎనీ మొబైల్ నెంబర్ అని, అక్కడ నుంచి మనం చాట్ ఓపెన్ చేసి కూడా దీన్ని బ్లాక్ చేసుకోవచ్చు. సో నేను హిస్టరీ అయితే ఈజీగా ఉంటుంది కదా, హిస్టరీ నుంచి అయితే నేను ఒక చాట్ తీసేసుకొని దాన్ని నేను బ్లాక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక చాట్ అయితే బ్లాక్ చేద్దాం సెర్చ్ చేసి. చాట్ ఓకే. నేను ఇప్పుడు ఈ చాట్ని అయితే బ్లాక్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దీన్ని నేను బ్లాక్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇతన్ని అయితే బ్లాక్ చేస్తున్నాను. ఇప్పుడు బ్లాక్ ఎలా చేయాలంటే, మనం చాట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా మనకి ఎంటర్ అమౌంట్ చాట్ వస్తుంది కదా. సో ఇక్కడ చాలా అయితే ఉంటాయి మనకి ట్రాన్సాక్షన్స్. సో మన ట్రాన్సాక్షన్ హిస్టరీ మొత్తం ఇతని మొత్తం ఇక్కడే ఉంటుంది కదా, అటువంటి అందరికి తెలిసిందే అది. సో మన మెయిన్ ఈ వీడియో యొక్క ప్లాట్ వచ్చేసి ఇప్పుడు ఈ బ్లాక్ అనేది ఎలా చేయాలో చూద్దాం. సో మనకి ఇక్కడ మోర్ ఆప్షన్స్ అయితే ఉంటుంది పైన ఫ్రెండ్స్. తన పేరు పైన మనకి మోర్ ఆప్షన్స్ అయితే ఉంటుంది పైన రైట్ సైడ్ టాప్లో ఉంటుంది. సో మోర్ ఆప్షన్స్ ట్యాప్ చేసి మనం వ్యూ హిస్టరీ, యాడ్ షార్ట్ కట్, మేనేజ్ రిమైండర్స్, బ్లాక్, తర్వాత మ్యూట్, అంతే ఫ్రెండ్స్. సో ఇందులో మనకు కావాల్సిందేంటి, బ్లాక్. కాబట్టి నేను బ్లాక్ ట్యాప్ చేస్తున్నాను. రైట్. సో చెప్పింది కదా. సో తనకైతే మనం అమౌంట్ అయితే పంపించలేం బ్లాక్ చేసిన తర్వాత. సో నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. ఇప్పుడు బ్యాక్ వెళ్దాం ఒకసారి.
chat. Edit box. Enter amount of chat. Edit box. No more options. Button. 600. Sent. 1000. Received instant. Hi. మనం అమౌంట్ Chat. Edit box. చేయించడానికి ట్రై చేద్దాం ఒకసారి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇది More options. Pop up window. View history. సో ఇలా మోర్ ఆప్షన్స్కి అయితే మళ్ళీ వెళ్ళాలి. Add shortcut. అంటే మళ్ళీ అంటే నేను ఇంకోసారి చూపిస్తున్నాను నీట్గా. సో యాడ్ షార్ట్ కట్ Manager mic. మేనేజ్మెంట్ బ్లాక్. ఓకే, ఈ బ్లాక్ చేసిన తర్వాత మనం Go back. ఓకే Block. బ్లాక్ ఇక్కడ కూడా మనం సో మనకి అడుగుతుంది బ్లాక్ చేయడం లేదని Go back. Block. బ్లాక్ చేసేద్దాం. 0%. Progress Okay. bar. Number is locked. Unlock them to do money transfer. సో ఇందాక నేను మళ్ళీ ఎందుకు వచ్చానంటే అది బ్లాక్ అవ్వలేదు ఫ్రెండ్స్, అప్పుడు నేను చూడలేదు. సో దట్ సారీ ఫర్ దాట్. సో మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళి మనం బ్లాక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఒకసారి పేజ్ డైలాగ్ బాక్స్ వస్తుంది, అక్కడ మనం బ్లాక్ చేయాలి. And here. బ్లాక్ చేస్తే మనకి తన పేరు Plus 919. Unlock. అన్బ్లాక్. Go back. సో ఇప్పుడు అయితే వెనక్కి వెళ్దాం ఒకసారి. Mono. Received from Amir 1000. Mono. Enter amount of chat. Number is locked. Unlock them to do money transfer. చూసారా, ఎంటర్ అమౌంట్ చాట్ అని చెప్పి తర్వాత మనకేం చెప్పింది, ఈ నెంబర్ బ్లాక్ అయింది. సో మనీ పంపాలంటే మీరు దీన్ని అన్బ్లాక్ చేయాలి అని చెప్పింది కదా. సో బ్లాక్ చేస్తే మనం వాళ్ళకి అమౌంట్ సెండ్ చేయలేం, రైట్? మన నుంచి వాళ్ళకి అమౌంట్ సెండ్ చేయలేం. ఇఫ్ ఇన్ కేస్ మనల్ని వాళ్ళు బ్లాక్ చేస్తే కదా, మనల్ని వాళ్ళు బ్లాక్ చేస్తే ఎలా ఉంటుందో లెట్స్ షో. ఇప్పుడు నేను దీన్ని అన్బ్లాక్ చేస్తున్నాను. మళ్ళీ అన్బ్లాక్ చాలా ఈజీ ఫ్రెండ్స్. Plus 919. Unlock. ఇక్కడ అన్బ్లాక్ ఉంటుంది, అన్బ్లాక్ Enter amount చేస్తే of chat. Mono. Enter Unlock amount of it. chat. Edit box. Amir has been unlocked successfully. ఎస్, అమీర్ హ్యాస్ బీన్ అన్బ్లాక్డ్. ఓకే, సో తను అన్బ్లాక్ అయిపోయాడు. ఇప్పుడు నేను అన్బ్లాక్ చేస్తాను కదా, ఇప్పుడు తనకు అమౌంట్ సెండ్ చేసి చేద్దాం. Hi. Enter amount of chat. ఇప్పుడు Shift table. తను నన్ను ఆల్రెడీ అక్కడ బ్లాక్ చేశారు. సో చెప్పాను కదా, మనం బ్లాక్ చేస్తే ఎలా ఉంటుంది, అవతల వాళ్ళు మనం బ్లాక్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు. W. Whiskey. 2. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. Slur alphabetical. A. Alpha. Shift. Shift disabled. W. Whiskey. 2. 2. Shift disabled. ఓకే, A. Window bottom. సేవ్ కొడుతున్నాను, చూద్దాం. Keyboard hidden. Would not initiate transaction. Please try again. చూసారా, మనల్ని వాళ్ళు బ్లాక్ చేస్తే అవతలి వాళ్ళు మనల్ని బ్లాక్ చేస్తే మనకేమొస్తుంది, కుడ్ నాట్ ట్రాన్సాక్షన్ అని వస్తుంది. అది వాళ్ళు అన్బ్లాక్ చేసేస్తే రెగ్యులర్గా మనకి ఎప్పుడు ఎలా వస్తుందో అలా అమౌంట్ ఇనిషియేట్ అయిపోయి యూపీఐ పిన్ అయితే అడుగుతుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు మనల్ని బ్లాక్ చేస్తే మాత్రం మనకి ఇలా అమౌంట్ అయితే ఇనిషియేట్ అవ్వదు, Would not initiate transaction. Please Right. try again. Window would not initiate transaction. Please try again. సో మనకైతే ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ తను అన్బ్లాక్ చేస్తే కనుక మనకి అమౌంట్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. సో చాలా సింపుల్ అండ్ గుడ్ టెక్నిక్ టు యూస్ఫుల్ టెక్నిక్ అని నేనైతే ఫీల్ అవుతున్నాను. సో ఇది మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో. సింపుల్గా ఫ్రెండ్స్ ఏం లేదు, మన ఫోన్పే ఓపెన్ చేసేసి మీ చాట్ అయితే అదే మనం ఎవరైతే బ్లాక్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ చాట్ తీసుకొని అందులోకి వెళ్ళేసి మోర్ ఆప్షన్ పైన వాళ్ళ పేరు ఉంటుంది కదా, వాళ్ళ పేరు పైన మోర్ ఆప్షన్స్ ఉంటుంది టాప్ రైట్లో. మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళేసి బ్లాక్ కొట్టి మళ్ళీ ఇంకోసారి డైలాగ్ బాక్స్ అడుగుతుంది కదా, ఇది బ్లాక్ చేస్తే ఇలా ఉంటుంది, మనం వాళ్ళకి అమౌంట్ సెండ్ చేయలేమని అట్లా అడుగుతుంది. సో బ్లాక్ కొట్టేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేయండి, గో బ్యాక్ కొడితే బ్యాక్ వస్తుంది. మరి వాళ్ళని మళ్ళీ మీరు అన్బ్లాక్ చేయాలంటే కనుక సింపుల్, ఆ చాట్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడే మనకి అన్బ్లాక్ ఉంటుంది. సో అన్బ్లాక్ చేసేస్తే మనకి ఆటోమేటిక్గా అన్బ్లాక్ అవుతుంది. బట్ అవతలి వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేస్తే 4:45 p.m. Back button. అవతలి వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేస్తే మాత్రం చూపించాను కదా, సో కుడ్ నాట్ ఇనిషియేటెడ్ ట్రాన్సాక్షన్ అలా అయితే మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని ఇంకో 10 మందికి షేర్ చేసి ఈ టెక్నిక్ని అయితే వాళ్ళకి తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. Unlabeled. Collapsed. Facebook. Chat. Collapsed. Collapsed. Information. Collapsed. WhatsApp. So, Collapsed. మేము Facebook. Stop. Clear all notifications. Stop. మా వీడియోస్ కొంచెం ఆలస్యంగా వస్తుండొచ్చు ఫ్రెండ్స్. సో ఏమీ అనుకోదండి, కొంచెం ఎడ్యుకేషన్ కాలేజ్ ఉన్నాం కదా, సో వీళ్ళు దొరికినప్పుడల్లా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.